ముఖ్యంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ జోక్యం, ఆయన జోరు, ఆయన స్పీడ్ను సీనియర్లు తట్టుకోలేకపోతున్నారట. ప్రతి విషయంలోనూ శ్రీ భరత్ జోక్యం చేసుకుంటున్నారంటూ విశాఖపట్నంలోని సీనియర్లందరూ మొత్తుకుంటున్నారు. ఆ జోరు తగ్గించాలని, ఆ స్పీడ్ ఆపివేయాలని ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. ముఖ్యంగా తోడలుల మధ్య చిన్నపాటి అగాధాన్ని సృష్టించబోతున్నారు సీనియర్లు. ఎంపీ తట్టుకోలేకపోతున్నామని ఆయన తోడలుడు చిన్నబాబు అంటే లోకేష్కు ఫిర్యాదులు చేశారట. ఇది ఇప్పుడు ఏపీలోనూ ఇటు విశాఖపట్నంలోనూ చర్చనీయాంశంగా మారుతుంది. అధికార పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య బోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రధానంగా విశాఖ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదు. ఎంపీ శ్రీభరత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మధ్య మనస్పర్ధలు పొడజూపుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు సైతం 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకవైపు గ్రూప్ రాజకీయాలు పార్టీకి తలనొప్పిగా మారితే, మరోవైపు స్థాయి సంఘం ఎన్నికలు ప్రజాప్రతినిధులు, నేతల మధ్య అగ్గి రాజేసింది. జీవీఎంసీలో 63 కార్పొరేటర్ల బలంతో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవడాన్ని ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపై ఇప్పటికే చిన్నబాబు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరాభవంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ మరింత రచ్చ చేస్తున్నారు. అధికారం చేపట్టి ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. జిల్లాపై పట్టు కోసం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా విశాఖ ఎంపీ భరత్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. పార్టీ కార్యక్రమాలు సైతం ఎవరికి వారే నిర్వహించుకోవడమే వీరి మధ్య విభేదాలకు నిదర్శనంగా కనిపిస్తుంది.